నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థి ఉద్యమాల నుండి ఎదిగి నేడు విద్యార్థులను అణచివేసే చర్యలను చేపట్టడం హేయనీయమన్నారు. మొన్న గ్రూప్ 1 సంఘటన మరొక ముందే నేడు మరోసారి గ్రూప్ 2 ఉద్యోగ అభ్యర్థులను వంచడానికి పూనుకున్నదని విమర్శించారు. గ్రూప్ 2 సిలబస్ మారిందని విద్యార్థులు చదవడానికి కొంత సమయం కావాలని అడగడం తప్ప అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిలబస్ పుస్తకాలే ప్రింట్ కాకుండా ఎగ్జామ్ నిర్వహించడం విడ్డూరమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాసి రామచందర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్, అసెంబ్లీ అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ దగ్గర గల గన్ పార్క్ దగ్గర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 6 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం జరగడం కోసం గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని సత్యాగ్రహ దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఈ వార్త అందుకున్న ప్రభుత్వం రాత్రి 12 గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులను పెట్టి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇంటి దగ్గర పోలీసులను పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు భయాందోళనకు గురి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే ఆ పేపరు ఈ దేశంలోనే కాదు వేరే దేశంలో కూడా అమ్ముకున్నారు. అంత గజదొంగల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ సిలబస్ మార్చి ఆ సిలబస్ ఏందో కూడా చెప్పకుండా విద్యార్థులకు కనీసం మెటీరియల్ కూడా ఇవ్వకుండా ఓట్ల కోసం రానున్న ఎన్నికల కోసం కేసీఆర్ స్వార్థపూరితంగా విద్యార్థులను నిండా ముంచాలని చూస్తే తెలంగాణ విద్యార్థి లోకం పక్షాన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోరాడుతున్నారు. మా డిమాండ్ ఒక్కటే, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యోగ ప్రకటనలను, ఎన్నో యూనివర్సిటీల పరీక్ష తేదీలను నిలిపేయించిన కేసీఆర్ గారు ఆ రోజు మీరు పోరాడితేనేమో న్యాయం. ఈరోజు మా నాయకుడు, పేద ప్రజల నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు విద్యార్థుల పక్షాన మాట్లాడితే అన్యాయమా? ఇదేనా నీ ద్వంద్వనీతి అని మేము అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీలలో విద్యార్థులు పరీక్షలు రాయకుండా పేపర్లు చింపేపించి లెక్చరర్ల మీద దాడులు చేపించి ఎన్నో కథలు చేసినావు కదా తెలంగాణ ఉద్యమంలో. ఈరోజు మేము అలాంటి ఏ పనులు చేయకుండా కేవలం శాంతియుతంగా సత్యాగ్రహ దీక్షలు చేస్తుంటే మీకెందుకు భయం కలుగుతూ ఉన్నది? నీ రోజులు దగ్గర పడ్డాయి, నిన్ను గద్దె దింపుతాం. తెలంగాణ 6 లక్షల మంది గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు విద్యార్థులకు మద్దతుగా గన్ పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేస్తానని చెప్పి ప్రకటిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారును గృహ నిర్బంధం చేసింది. అసలు కారణం ఏంది? అసలు ఆయన చేసిన ఏం నేరం చేసిండు? ఎందుకు భయపడంతా గురి చేస్తూ ఉన్నారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ తను ఎంతో ఉన్నత చదివి ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం ముందు చూపుతోన గత కొన్ని నెలల క్రిందనే ఈ టీఎస్పీఎస్ మీద అనుమానాలు వ్యక్తం చేసిండు. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆ జనార్దన్ రెడ్డి గారిని ఇప్పటివరకు తీయలేకపోయిండు. అందుకే అదే రకంగా ఈ యొక్క విద్యార్థులు నిన్నగాక మొన్న స్వచ్ఛందంగా 30 నుంచి 40 వేల మంది విద్యార్థులు టీఎస్పీఎస్ ఆఫీస్ దగ్గరకు పోయి ఈ పరీక్ష వాయిదా వేయమని చెప్పి పదే విద్యార్థులు మొత్తుకుంటే కూడా వేయలేకపోతా ఉన్నారు. అందుకే మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ తెలంగాణలో టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉన్నన్ని రోజులు న్యాయం జరగదని స్పష్టం మాకు అర్థమైంది. మేము అంటా ఉన్నాం, ఆ టీఎస్పీఎస్లో అందులో బోర్డు మెంబర్ కానీ చైర్మన్ కానీ అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు కూడా లేరు. మాకు అనుమానం ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీలో అయినా, బీజేపీ పార్టీలో అయినా, టీఆర్ఎస్ పార్టీలో అయినా మొత్తం మీ వాళ్ళే కదా. ఏనాడు కూడా మాకు విద్యార్థులు న్యాయం జరగదు. అందుకే బహుజన రాజ్యం రావాలి. అందుకే మేము పదే మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ మొత్తుకుంటా ఉన్నాడు. ఎంతసేపు చెప్పున్నా
పరీక్ష ప్రకటిస్తారు, ఎప్పుడో పేపర్ లీక్ అవుతుంది. ఆ పేపర్ లీక్ వల్ల మీ యొక్క అగ్ర కులాల వాళ్ళే చదువుకొని మీకే ఉద్యోగాలు వస్తాయి. అందుకే ఈ మాకు రక్షణ లేదు అని చెప్పి మేము పదే మొత్తుకుంటా ఉన్నాం. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఎన్నిసార్లు పరీక్షలు పెట్టినా అది అనుమానం ఉంటుంది మాకు. అందుకే జనార్దన్ తీయకుండా మీరు ఎన్నిసార్లు పెట్టినా మాకు అదే బాధ అని చెప్పి మేము మొత్తుకుంటా ఉన్నాం. ఇక్కడ చెప్తా ఉన్నాం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగదు. మీ విద్యార్థులారా, మీరు ఏ పోవడం చేసినా, మీరు ఏం చేసినా బహుజన సమాజ్ పార్టీ మద్దతుగా ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళు మనకు ఉద్యోగాలు ఏరింగా ప్రకటిస్తారు, పేపర్ లీకేజ్ చేస్తారు. అందుకే మన రాజ్యం రావాలి, బహుజన రాజ్యం రావాలి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడైతే తప్ప మీకు రక్షణ ఉండదు. మీరు చదువుకుంటారు, ఎన్నో రాత్రి మళ్ళీ కష్టపడి చదువుకుంటూ ఉన్నారు, కానీ మనకు పేపర్ లీకేజ్లు చెప్పకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు, మళ్ళీ సంబంధం లేదని బతుకుంటూ ఉంటారు. అందుకే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బహుజన రాజ్యం రావాలి. దేశ ప్రధాని మాయావతి గారు కావాలి, ఇక్కడ ముఖ్యమంత్రి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావాలి. అప్పటి వరకు మీరంతా మనమంతా ఏకమై ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోలాలి. అప్పుడే ముఖ్యమంత్రిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయినప్పుడే మన బతుకులు మారుతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటా. జై భీమ్, జై భారత్.